హలో బ్యూటిఫుల్ పీపుల్, హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ ప్రియా మదన్. వెల్కమ్ టు నైస్ ఆఫ్ ఇన్ని. గైస్, ఇవాళ వీడియో ఏంటంటే కిడ్స్ బెడ్రూమ్ టూర్ చేస్తున్నాను. గైస్, కిడ్స్ బెడ్రూమ్ అనేది హెవీగా గజిబిజిగా కాకుండా సింపుల్గా క్యూట్గా ఏ విధంగా అలంకరించుకోవాలా, అలంకరించుకున్న దాన్ని ఏ విధంగా పర్మనెంట్గా మెయింటైన్ చేయాలనేది నేను మీకు చూపిస్తాను గైస్. అంటే మెయింటైన్ చేయడానికి ఈజీగా ఉండేలాగా ఎట్లా అనేది చూపిస్తాను అనమాట. వీడియో అంతా చూసి దయచేసి లైక్ చేయండి, వీలైతే డూ సబ్స్క్రైబ్ ప్లీజ్. ఓకే, ఫస్ట్ వెంకటేశ్వర స్వామి దండం పెట్టుకోండి. ఇంకా ఎంటర్ అయిన వెంటనే మనకు బెడ్ ఉంటుంది. బెడ్కి లెఫ్ట్ సైడ్ వచ్చేసేసి వాళ్ళకి మేము కబోర్డ్స్ చేయించుకున్నాము. మాకు దాని పక్కన పెద్ద విండో వచ్చిందనమాట. విండోకి మేము కింద ఏమంటే సిట్టింగ్ ఏరియా లాగా ప్లాన్ చేసినాము. సో దాని కిందనే స్టోరేజ్ పర్పస్, ఎందుకంటే ప్రతి పిల్లోల దగ్గర బోల్డ్ అండ్ టాయ్స్ ఉంటాయి కదా. సాఫ్ట్ టాయ్స్ ఏమో ఈ విధంగా కనిపించేలాగా ఆ సిట్టింగ్ ఏరియాలో పెట్టుకున్నాము. హార్డ్ టాయ్స్ అన్నీ కూడా కింద కబోర్డ్స్ ఉన్నాయి కదా, వాటిలో వేసుకున్నాం గైస్. దీని పక్కనే స్టడీ టేబుల్ ఉంది, పైన షెల్ఫ్స్ ఇచ్చినారనమాట, బుక్ షెల్ఫ్స్. సో దాని పక్కన ఇంకా నెక్స్ట్ వాల్ ఉందన్నమాట. సో ఆ వాల్కి ఏం చేసినామంటే ఫోటో ఫ్రేమ్స్ పెట్టుకున్నాము. ఆ ఫోటో ఫ్రేమ్స్ కూడా పాప పుట్టినప్పటి నుంచి 3 years వరకు ఏవైతే ఫొటోస్ ఉన్నాయో ప్రతి ఒక్కటి కూడా అక్కడ ఒకే ఫోటోలో వచ్చేలాగా చేయించుకున్నాము. ఎందుకంటే ఫోన్లో ఉంటే పోగొట్టిపోతాయి ఖచ్చితంగా. మేము ఎక్కడైనా డ్రైవ్స్లో వేసి పెట్టుకున్నా కూడా ఎంతవరకు మనం దాచగలమో ఒక్కొక్కసారి అవి కూడా తప్పిపోతుంటాయి. సో అందువల్ల నేను ఈ విధంగా చేయించుకున్నాను. నెక్స్ట్ ఇంకా బెడ్కి కాట్కి వచ్చినట్లయితే మేము కస్టమైజ్ చేయించుకున్నాము. సో పాపకి యూనికార్న్ అంటే ఇష్టం, అంటే యూనికార్న్ థీమ్ అంటే ఇష్టం కాబట్టి యూనికార్న్ బెడ్షీట్స్ని ఈ విధంగా వేసేసుకున్నాను, సింపుల్ బెడ్షీట్. సో ఫైనలీ మేము ఇక్కడ పైన పిఓపి చేయించుకున్నాం గైస్. చాలా హెవీగా కాకుండా సింపుల్గానే చేయించుకున్నాము. సో ఆ పిఓపికి ఒక 3 colours లైట్స్ సెట్ చేసుకున్నాము. ఒకటి ఏంటంటే వామ్ వైట్, ఒకటి బ్లూ, ఒకటి గోల్డ్ అనమాట. సో ఈ విధంగా సింపుల్గా బెడ్రూమ్ అనేది రెడీ చేసుకున్నాం గైస్. మీలో ఎంతమందికి బెడ్రూమ్ అనేది నచ్చింది? ఇలా ఉంటే మనం ఈజీగా మెయింటైన్ చేయొచ్చు. సో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. సో దయచేసి వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి అబ్బా, అలాగే స్కిప్ చేయకుండా చూడండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.